ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూన్ 13 శనివారం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 50వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 50వ అధ్యాయము 4-5 వచనాలు. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువుకి యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. వ్యాఖ్యానాంశం అలసిన వానిని ఊరడించు జ్ఞానము. వ్యాఖ్యానాంశం అలసిన వానిని ఊరడించు జ్ఞానము. వ్యాఖ్యానం: యెహోవా అనేక మార్లు నా మాట వినుడి అని చేసిన విన్నపములు వ్యర్థమయ్యాయి. ఈ మాటలను ఆయన ఎడతెగక పలుకుచూనే వచ్చాడు అని యెషయా గ్రంథం 44వ అధ్యాయం 1వ వచనం, 46వ అధ్యాయం 3-12 వచనాలు, 48వ అధ్యాయము 1వ వచనం 12వ వచనం, అలాగే 49వ అధ్యాయము 1వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. అది బాప్తిసమిచ్చి యోహాను స్వరమైనను లేక మెస్సయ్య స్వయముగా పలికిన మాటలైనను సరే, వాటికి ఉత్తరమిచ్చువాడు ఒక్కడునూ లేడు అని యెషయా గ్రంథం 50వ అధ్యాయము 2వ వచనంలో చదువుతాం. ఎంత నిర్లక్ష్యమో! నేటి మానవాళిది కూడా ఇదే వైఖరి. ఇది ప్రభు అయిన యేసుకు వేదన కలిగించిన వైఖరి. ఆయన అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము గలవాడు. ఆ మాటలలో ప్రేమ నిండి ఉన్నది అని యోహాను సువార్త 7వ అధ్యాయము 46వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. ఒక్కడు కూడా గ్రహించటానికి కాదు కదా, కనీసం ఆ మాటలు వినుటకు కూడా ఇష్టపడలేదు. నీవు వినలేదు, అంతేకాదు పూర్వము నుండి నీ చెవి తెరవబడనే లేదు అని యెషయా గ్రంథం 48వ అధ్యాయము 8వ వచనంలో రాయబడింది. అయినప్పటికీ ఎంత మంచి మాదిరి ఆయన మన ముందుంచాడు. ప్రతి ఉదయము విధేయుడైన ఈ మనుష్యుడు తన తండ్రి మాటలు వినుటకు చెవియొగ్గి ఆ దినము కొరకు తండ్రి చిత్తం ఏమై ఉన్నదో తెలుసుకొనవలెనని ఎదురు చూచేవాడు. ఆయనే ఇలా చేయవలసి వస్తే మరి మనం ఎంతగా చెయ్యాలో తెలుసా? ఆ తదుపరి యేసు ఎడల ఉండే ఈ నిర్లక్ష్యపు వైఖరి ద్వేషంగా పరిణమించింది. 6వ వచనానికి వచ్చేసరికి ఆయన ఎటువంటి దారుణమైన హింసలకు గురి అయ్యాడో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఆయనకు జరగబోవునవన్నీ ఆయన ఎరిగి ఉన్నప్పటికీ ఆయన ఏమాత్రమూ వెనుక తీయలేదు. ఆయన తన ముఖమును చెకుముకి రాతివలే చేసుకున్నాడు అని యెషయా గ్రంథం 50వ అధ్యాయము 5వ వచనం 7వ వచనం, అలాగే లూకాసు వార్త 9వ అధ్యాయము 51వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. మనమైతే యెషయా గ్రంథం 50వ అధ్యాయము 10వ వచనంలోని పిలుపును శ్రద్ధగా ఆలకించుదాం. వెలుగు సంబంధులమైన మనము లోకులు తమ మార్గములో వెలుగు కొరకు ఏర్పాటు చేసుకొను అగ్ని కొరువుల తాత్కాలికమైన వెలుగును బట్టి ఆశ్చర్యపడకూడదు అని యెషయా గ్రంథం 50వ అధ్యాయము 11వ వచనంలో చదువుతాం. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.